ఈ రోజు నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు జీఎస్టీ ఏదైతే చరిత్రాత్మకమైనటువంటి ఒక ట్యాక్స్ ఉందో, ఒక ట్యాక్స్ విధానం ఉందో దానికి ఈ రోజు అమలు పలకడం జరిగింది. చాలా వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం, అంతే వైభవంగా ఇప్పుడు ఉన్నటువంటి దేశ జనాభా కూడా దీంట్లో ఉన్నటువంటి లాభాలన్నీ కూడా ముందుకు నడిపించడానికి అందరూ కూడా సహకరించాలని కోరడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క జీఎస్టీది మనం చూసుకుంటే సుమారు 15 సంవత్సరాల నుంచి ఆనాడు వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలై మరి తర్వాత యూపీఏ 1, 2 ప్రభుత్వాలు, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్నీ కూడా కలిసికట్టుగా ఎప్పటికప్పుడు మీటింగుల ద్వారా కానీ చర్చల ద్వారా కానీ అనేక సందర్భాల్లో దీన్ని చర్చలు జరిపించి ఈ యొక్క విధానం తయారు చేశారు. కాబట్టి అన్ని రకాలుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార మార్గం వెతుక్కుంటూ ఇప్పటి వరకు రావడం జరిగింది. కానీ ఇంకా మనం క్షేత్రస్థాయిలో ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకుంటే ఇంకా చాలామంది వ్యాపారస్తులకు కానీ చాలామంది కన్జ్యూమర్ స్టేజ్లో ఉన్నటువంటి వారు కానీ అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అన్నటువంటి సందేహాలు ఇప్పటికీ కూడా అనుమానాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పార్లమెంట్ సభ్యులుగా మేము అన్నీ కూడా స్వీకరిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేసినప్పటికీ కూడా జీఎస్టీ అయితే మేము పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ ఏవైతే క్షేత్రస్థాయిలో ఇంకా సమస్యలు వ్యాపారస్తులకు ఉన్నాయో, జయదేవ్ గారు చెప్పినట్టు ఏదైతే మీడియం కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాటి ఎదుగుదల ఏదైతే భారతదేశానికి అత్యవసరం ఉందో అటువంటి వాటికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఖచ్చితంగా దాన్ని జీఎస్టీ కౌన్సిల్ వేదికగా తీసుకొనైనా లేకపోతే ఏదో ఒక వేదికగా పార్లమెంట్నైనా వేదికగా తీసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గం వెతకడానికి అన్ని రకాలుగా మేము కృషి చేస్తాం అనేది సామాన్యులందరికీ కూడా మేము ఒక హామీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే జీఎస్టీ కౌన్సిల్ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క జీఎస్టీ విధానంలో రాష్ట్రాలు కూడా ఏకమవ్వాలి, కేంద్రం కూడా అందులో ఏకమవ్వాలి. అందరి నిర్ణయం కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏదైనా ఒక విధానం అనేది అమలు చేయడానికి ఉంటుంది. కాబట్టి ఒక నమ్మకం అనేది ఉంది. మాకు ఎటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జీఎస్టీ కౌన్సిల్లో పెట్టి దాన్ని సమస్యలు వెతుకోవచ్చు అన్నటువంటి ఒక నమ్మకం మాకుంది. కాబట్టి ఆ మార్గం ద్వారా ఏవైతే ప్రజలు ఇంకా కొన్ని సందేహాలు వ్యక్తపరుస్తున్నారో అవి ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాం.